డప్పులు పెట్టిరట్నే రాజువాడు అత్తండాయే ఈ ఊళ్ళో ఉన్నది రాజగానంలోకి కానీ డప్పులు రాడా ఇంతసేపు దానం చేసిరు దేవుని కాడ బొట్టన పెట్టుకోకపోతుంది అయ్యో బొట్టు పెట్టుకోమా పెడతా నిన్న చేసుడు ఇక్కడ ఇంకా బోనం పూదియాలి డబ్బులు మాట్లాడలేవు ఆ వేప కొమ్మలు తీసుకురాలి ఈ లోపల పెట్టుకో అయ్యో నాకైతే ఆగం అవుతాంది మొత్తం నువ్వు ఆ మందిని పిలిచావా నేను ఇంకా మందిని పిలవలే నువ్వు డబ్బులు మాట్లాడుకొని రాక ముందుగా సరే అరే చిక్కులు నువ్వు అత్త అదే మమ్మీతో పోతావా నాతో నత్తా పాన్ని పట్టుకొని పోతే నువ్వే వాడకుండా తిరుగుతావు ఎత్తుకో నేను సరే నేను డబ్బు మాట్లాడతా తొందరగా ఎవరు అశోకరావు విలువ అనవేటల విలువ అశోకాన వీళ్ళు వాళ్ళ మంచి కొడతారు సరే నువ్వైతే ఆ మందిని పిలుచుకరా నేను విలుసుకత్తా బోనం బూదియాలి ఇంకా బోనం బూదిచ్చినాక నేను పోయి విలుసుకత్తా నువ్వు పోతుందరా అరే పోతాను ఆగానే అవుతలేవు ఓ నేనే అవుతలేను పో అందరు నన్ను అందుకున్నారు ఒక్కదాన్ని ఎన్న పనులు చేసుకుంటా ఇగో తీసుకో ఈడోవాళ్ళు ఎప్పుడు ఎడతాడు ఈ లగ్గం చేసుకుంటే గిదే బాగా ఇంకా పైసలు దప్పులో ఉత్తరేస్తాను అనుకుంటానావా నా దగ్గర ఉన్న పైసలు నా దగ్గర లేవు తాగేందుకు తినేందుకే నీ దగ్గర పైసలు ఉంటాయి దేవుళ్ళకి పెట్టుకుందాం అనే వరకే నీ దగ్గర పైసలు ఉంటాయి ఎప్పుడు నన్నే అడుగుతావు నేను ఇయ్యనే పో నువ్వే సరే ఏం కొడతానా వర్రకు నాలుగైదు డప్పులు వద్దు కానీ రెండు డప్పులు అయితే మాట్లాడుకుని వస్తా మరి పోసమ్మ కాడికి ఎట్లయినా ఆ రెండు డప్పులైనా మాట్లాడతాయి కానీ పో చెప్పనా ముచ్చట మూతులు చాపుకుంటూ నేను నిలబడబడితివి మీ ఆడోళ్ళు లెక్క మూతులు చాపదానికైతే మేము ఉండం కానీ పోయా నువ్వైతే పోవాలి తీసుకురాపో నేను పిలుచుకైతే నువ్వైతే వీకు నువ్వేంద్రా ఏమో డప్పులు వద్దంటాను పోషమ్మ కాడికి డప్పులే పట్టుకపోతారు నీ అక్కడి గింత లేడీనికి డీజే కావాలన్నట ఇగో పోషమ్మ గారికి డీజే పెట్టారా డప్పులే పట్టుకపోతారు నన్ను ఒర్రి నాకు ఫుల్ పని ఉంది ఓ అమ్మా నీకేమైనా పిసనా ఏగా ఫేర్ అండ్ లవ్లీ మూతికి పెట్టుకుంటావేంది ఓ పోరి ఇది పేరెన్ లవ్లు ఎందుకు అవుతుంది వాసలేను పెదవులు అడుగుతానే అని పెట్టుకుంటానా నాకు పేరెన్ లవ్లకి వాసలేనికి తేడా తెలియదా అని ఓ వాజ్లేనా పెట్టుకో పెట్టుకో మా పెట్టుకుంటా గానీ నువ్వు ఎప్పుడుగా ఫోన్ ఒత్తుకుంటేనే చేరుతావా 24 గంటలు నీ తలకాయ ఫోన్లోనే ఉంటుంది అవి నీ కన్నునోయే తలకాయనోయేదా ఆ ఫోన్లకెళ్ళి అయితే తలకాయది ఫస్ట్ అరే నేను ఊకొత్తుతానా ఏ ఫోన్ ఈ రోజు ఆదివారం కాబట్టి ఒత్తుతానా ఊకొత్తుతానా అంటున్నావు నిన్ను కాదే అనాల్సింది మీ అయ్యని అనాలి అద్దనంగా ఫోన్ కొనిచ్చిండు తలకాయ రోజులే సత్తవు పో మీ అమ్మ నువ్వేందే ఊకే ఫోన్ ఒత్తుతున్నా అంటున్నావు ఊకొత్తుతున్నానా ఫోను ఏందే బొట్టి నాకు బాగా కోపం కత్తున్నావు దవడ పొండి పెడితే దవడ చెక్కిలు ఇరగాలి ఫోన్ ఇంట్లో వారైపో నీ అవ్వ నువ్వు బాగా ఎత్తానవేందే బాగా వచ్చినాక చెప్తాను ఈ సంగతి అరే మన ఉప సర్పంచ్ విజయ్ అన్న ఊరు సాటిపోయమన్నారా దేనికి ఇగో ఈ ఊర్రెలు నీళ్ళెడుతురు కదా ఇంకొకసారి ఊర్రెలు నీళ్ళిడితే జరిమానా పెడతా అని చెప్పమని చెప్పిండు జరిమానా వేసినంత మాత్రాన ఇల్లు మారతారా మారారు ఎప్పటికీ వాడుతూనే ఉంటది ఇది అరే వారే జరిమానానే కాదురా ఇంకొక తాప ఈ నీళ్ళు ఇడిచారనుకో రేషన్ కార్డు కడి చేస్తా అన్నాడు ఇప్పుడు కరెంట్ బిల్ ఫ్రీ ఉంది కదా అది కూడా క్యాన్సిల్ చేపిస్తా అన్నాడు విజయ్ అన్న అట్లయితే నీళ్ళు మా బంద్ అవుతాయి రా అయితే మరి నీకు ఊరు చాటింపు డబ్బు కొట్టా చారా నాకెందుకు కొట్టరాదు చూసుకో కొట్టు నీ అయ్యా అది సావుడప్పురా ఇంకెట్లా కొడతారు రా మరి ఇగో చూడు ఇగో సాటింపు డబ్బు ఓహో అరే డబ్బు కొట్టి రావాలి అత్తరా అగో ఎవరు చచ్చిరన్నా ఊరి నీ అక్క సచ్చుడిగా పెట్టినవేమోరా నీ అయ్యా సచ్చుడు కాదు మన కాదు ఇలా మేము పోషమ్మ బోనం తీసుకుంటున్నాం పోషమ్మ డబ్బు కొట్టి రావాలి అత్తరా ఓ పోషమ్మ బోనాలు తీసుకుంటారు రా అన్న ఎండప్పులు కావాలన్నా మరే రెండు అప్పులు సరిపోతాయి 4-5 అవసరం లేదు మేము చేసుకునేది ఏమన్నా పెద్ద పోషమ్మక
ఓన్లీ పోసమ్మ పోనని తిత్తా నాకు అంతే. సరే అన్న, 2 డప్పులు అయితే 2 డప్పులే. అరే డాంబర్ పోదాం పారా. అరే ఊకే నన్ను డాంబర్ అనకురా, నువ్వు డాంబర్ లెక్కుండి నన్ను డాంబర్ అంటే ఏందిరా? సరే తీరే డాంబరు. ఇగో అన్న 2 డప్పులు వస్తాయి, 1 డప్పు పోయి ఇద్దరం వస్తున్నాం కాబట్టి హాఫ్ మారే. అబ్బా హాఫ్ ఆరా? నాకు మీరే మంచోళ్ళరా, సగం తీసుకుంటారంటే ఎంత? 2 డప్పుల కలిపి 1000 అన్న. ఓ అన్న హాఫ్ అంటే మీరు ఇచ్చే పైసలలో హాఫ్ కాదన్నా, ఫుల్ బాటిల్ హాఫ్ ఉంటుంది కదా, గాఫు షిరివేయి 2000 ఇచ్చుడే, హాఫ్ బాటిల్ ఇచ్చుడే అంటానా. ఓరు నాకు ఇది మంచిగా ఉందేముర్రా, మీకు చెరువేయంగా మళ్ళీ హాఫ్ ఇచ్చుడేనారా? చల్ ఈ పద్ధతి మంచి లేదు. ఓ అన్న ఇక్కడేంది, ఎక్కడికన్నా ఓ గిట్లనే నడుతుంది. డప్పుకు 1000 ఇస్తారు, మళ్ళీ తాగడానికి హాఫ్ అన్న కోటర్ అన్న ఎంతో కొంత ఇస్తారు మళ్ళా. సరే తి 20,000 రూపాయలు అప్పటికి హాఫ్ తాగిపిస్తా, 1 గంట తర్వాత రారు మరి. సరే అన్న అత్తంపు. సరేగానే అన్న అప్పసే చాక్లెట్ తింటానట్టున్నావుగా, సగం ఇయ్యవా? ఓరు రావడి ఇది ఎంగిల్ చేసిండ్రా, అయినా కానీ సగమే ఉన్నది. ఓ అన్న సగం అయితే సగమా, ఇయ్యే ఆకలి అవుతుంది. సగం కూడా లేదుగా అన్న, అయిపోయిందిగా. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? దా కవరు నాకేం చూపిస్తాను అన్న, ఆ కవర్ తీసి పారే. సరే గంట వరకు అయితే రారి. అరే వెంకటేశ్వర గంట వరకు రమ్మన్నాడుగా, ఆడు గంట వరకు పోదాం కానీ ఫస్ట్ అయితే నువ్వు ఊరు సాడి డబ్బు కొట్టురా. సరే కొడతా. అట్లా కాదురా, మోర్లకు నీళ్ళు ఇడితే 500 రూపాయలు జరిమానా. ఇట్లా కొట్టాలరా, కొట్టు. మళ్ళీ ఒకసారి చూడు. మంచి కొట్టావు. ఓకే బా అయ్యా వా. చలో. అగో ఏందబ్బా ఇవాళ గీలింటికి వస్తాను. సరే రాంతి పోతా. నువ్వు ఆగే అక్క, అదేది జోక్ల నన్నుద్దా. ఆమె కారెట్టాలు ఆడుతుంది నాకు మాయర్కే. పిల్ల మీ ఇంటికి కూడా పోయేసినా నువ్వు లేవుగా. నేను ఇక్కడనే ఉంటేని, మా ఇంటికాడ నీకెట్లా కనబడతా అబ్బా? కళ్ళు కనబడతలేవ్వా? నువ్వు ఇలా తిక్క తిక్క మాట్లాడతావానే, నీకు బోనాలకు ఎప్పుదామా అద్దానే ఆలోచిస్తానా. అసలు నీకు ఎప్పనే చెప్ప, నువ్వు రానే రాకు. నువ్వు చెప్పేది ఏందబ్బా? నువ్వు చెప్పిన అత్త చెప్పకున్న అత్త, ఎందుకంటే బెల్లబూ ఉంటది కదా, బెల్లబువ్వ కోసమైన అత్త. మానం లేని మక్కిత్తట పోయిలైతే పొట్టుకున్నదట. నువ్వు అత్తమని నాకు మాయరికెత్తి. ఇగో రాంబాయ్ నువ్వైతే రాయే, కొద్దిగా అయినాక పోషమ్మ బోనం తీస్తున్నాం. సరే మా అత్త అక్క. ఏ పోరి బోనాలకు డప్పులు పెట్టిరో లేదు అడిగే. పోచమ్మ బోనాలైనా డప్పులు పెట్టారా? ఓసారి అడిగే. ఓ పిల్ల, బోనాలకు మా డప్పులు పెట్టిరా? లేదు డీజే పెట్టినామా, చెగురుతావా? ఓ పిల్ల, ఎవరైనా పోషమ్మ బోనానికి డీజే పెట్టుకుంటారా? పెళ్లికి పెట్టుకుంటారా అని? మరి లేకపోతే ఏంది, డప్పులు పెడతామని తెలిసే కదా, మళ్ళీ డప్పులు పెట్టినరా అని ఎందుకు అడుగుతున్నావు? అగో డప్పులు పెట్టిరట్నే. రాజుగాడు అత్తండాయే. ఈ ఊళ్ళో ఉన్నది రాజుగానోళ్ళకి కానీ డప్పులు రాడా? ఏమైందుర్రా, మీది మీరే గుసగుసలు పెట్టుకుంటారు. అత్తరా రారా? అత్తమబ్బా, డప్పులు కొట్టేందుకైతే రాజుగానోళ్ళే అత్తారుగా. ఇక ఎవరున్నారు? ఆడే ఉండే, ఆడే అత్తాడు కానీ చెప్పని రాన్రి, ఆడ పని ఉంటుంది అదొకటి ఇదొకటి ఆసరాయేది. మా అత్తం పో అబ్బా. రాజు డప్పు భలే కొడతాడు కానీ. కొడతాడు అని గురించి నువ్వు బాగా అడుగుతున్నావు అని ఇట లవ్ చేస్తానవా అని నువ్వు? గాని నేనెందుకు లవ్ చేస్తానే, అడు డప్పు మంచిగా కొడతాడు కాబట్టి అడిగినా. సరే గాని కొద్ది అయినాక పోదాం, నువ్వు రెడీ అయి ఉండే. ఎటు పోవుడు, ఏమో ముచ్చట్లు పెడతారు, మా గుజ్జెట్ రాదు. నీ అవ్వ నువ్వు ఆగే, ఏడికోనియో సిందక్కొచ్చింది, పోషమ్మ బోనాలు తీస్తున్నారంట, రమ్మన్నది. ఆహా సిందొచ్చిందా? సరే సరే పోయిరా, కానీ అటు పోయి అక్కడ దోస్తులతో ముచ్చట్లు పెట్టుడు, బాతకానాలు పెట్టుడు అవి ఇవి వేయకు. తొందర పోయి తొందర రా. సరేనే అమ్మ, అటు పోయి ఇటు అత్తం. పాయే పోదాం. ఓ పిల్ల బయటనే కూర్చున్నావా? బోనం తీసుకుంటున్నాం రా. ఇప్పుడేం పోనాలబ్బా? పోషమ్మకు బోనం తీస్తామని మొక్కుండే అబ్బా, అది అలా తీస్తాన్నాం. సరే అత్తగాని కొద్దిగా బెల్లబువ్వనైతే ఎక్క తక్క పెట్టు. సరే మా పెడతా గాని కొద్దిగా అదో పని ఇదో పని ఉంటది. సరే చెప్పాను రా. సరే అత్తగాని డప్పులెన్ని మాట్లాడిర్రు? డప్పులా 2 మాట్లాడిండు. నీ పిల్ల ఎక్కతక్క డప్పులు ఉంటే మంచి జోస్ ఉంటది, ఇంకా 2 డప్పులు మాట్లాడిండా? మంచిగా ఎక్కువ డప్పులు ఉంటే మంచిగా ఎగరచ్చు, మస్తు సౌండ్ వస్తుంది. సౌండ్ బాగా వస్తుంది కానీ పైసలు కూడా బాగా అవుతాయి కదా, అందుకే 2 డప్పులు మాట్లాడేది. అందుకే ఏండు మీ ఆయన పీసినాకను అయితే మానుకోడిపో. సరే అత్తప్పా. సరే చెప్పాను రా మరి.
ఓ అక్క ఎంతసేపు చెప్పండి రారి లేట్ అవుతుంది. అత్తనం ఆగు రాండ్రురా. అరే రాజు రాంబాయ్ వచ్చిందిరా. అరే నువ్వు చూసినా ఆవురా డాంబర్గా ఆగు. అరే నన్ను ఊగ డాంబర్ డాంబర్ అనకురా. నువ్వు ఆవు బే. పోరియే ఆ రాజుగా నిన్ను ఎత్తండే. అడు చూస్తాడని నేను నీ వెనకకి వచ్చింది. నాకు తెలిసి అది నేను లవ్ చేస్తాను కావచ్చు. అడు ఎత్తే వేసుకోండి, నేను చేయను. బావా నువ్వు కోడిను కళ్ళు పట్టుకొని పోషమ్మ కాడికి రా. అట్లనే రాంగా ఆపు కూడా పట్టుకరమ్మాను. ఇంకా మొదలయ్యాలి ఇప్పుడే ఆఫ్ అడుగుతున్నావా? ముందలైతే సప్పుడు చేయండి. సరే అక్క. తప్పు అలిగిందిరో. ఫస్ట్ చెప్పిన నీతో కాదని నా మరింటా లే. ఏమైంది? అప్ప నుండి చూస్తున్నా నీ దాంట్లో నువ్వే నవ్వుకుంటాను. కాదే రాజు నోటు భలే తీసిండు గన్నే, డప్పు కూడా మస్తు కొడుతుండు. ఆనే నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన అక్కడ రాజుగారిని చూసి నువ్వు నవ్వుతాను, నిన్ను చూసి ఆన్ నవ్వుతాండు. మీరు ఒకళ్ళొకళ్ళు చూసి నవ్వుకుంటారు. అసలు ఏం సంగతే? ఏ సంగతి లేదేం లేదే, రాజు డప్పు భలే కొడతాడని చూస్తాను అంతే. లేదు లేదు, నాకు తెలిసి నువ్వు వానికి తెలియకుండా లవ్ చేస్తున్నావు గానే. ఏ చిచ్చి, నేను అన్నేం లవ్ చేస్తలేనే. నువ్వు ఎత్తలేవు కావచ్చే, కానీ నిన్ను పక్కా లవ్ చేస్తాండే. అని నిండే చూస్తాను, నిన్ను చూసుకుంటేనే నవ్వుతాండు. వాడు నన్ను లవ్ చేస్తాడేమో గానీ నేను వాడిని లవ్ చేస్తలేనే. ఏమో పోనే, ఎవరి మనసులో ఏముందో నాకెట్టా తెలుస్తుంది. సరే పోదాం పాయే, లేట్ అయిందంటే మా అయ్య చేతిలో నాకు తలవాలు ఉంటాయి. సరేపా. ఏమైందిరా మీ పిల్ల అత్తన్నావు ఇక్కడ కూర్చుంటే పెడతాను పొద్దుగా ఇంకా అత్తలేదు ఏంటి? అచ్చుడు మాత్రమే కానీ అప్పంచలేదు వాసన వస్తుందిరా. స్నానం చేయలేదా డాంబరు? చలికాలం కదా స్నానం చేయలే. అందుకే నువ్వు స్నానం చేయకనే డాంబర్ లెక్కుంటావు నువ్వు. అరే నేను తాను చేయకపోతే డాంబర్ లెక్కుంటా కావచ్చురా, కానీ నువ్వు తాను చేసినా కానీ డాంబర్ లెక్కనే ఉంటావురా. అరే అంటే ఇప్పుడు అన్నా కానీ నా పిల్లందరా అని ఇజ్జత్ ఎక్కరా నాది.
సరే తీరా సగం మీ పిల్లచారకు లేట్ అవుతుంది మంచి పాట పాడతా నువ్వు శృతి కలుపురా సరేరా ఓకే అరే రియా రఘునందన అదేమి దండామా భూదేవి దండామా లోకాల శంకారా నికేర దండామా అరే దండము నారాయణ దబరమరాయణ అరే అమ్మలారా అక్కాలారా అలకించే దాతాలారా నేను చెప్పబోయే ఖాతాలోనా ఎన్ని తప్పులున్నా గాని మన్నించి బ్రోవారాదా రాఘవా మా పిల్ల తంద్రా అగో రాజుగాడు చూడే నీకోసం రోజు ఇన్నే కూర్చుంటాడు. ఏ నువ్వు ఆగే కూర్చుంటే కూర్చోని నువ్వు సపరేట్గా నాకు అరే అరే డాంబర్ మా పిల్ల పోతుంది పారా ఇంకోటి ఎక్కడికి పోదాం పని అన్నాడు. నువ్వు పోతావో పని నేను పోతా చెల్లి నువ్వు రాకుండా ఏం కాపు నేను పోతాపా. అగో రాజుగాడు గీడేం చెప్తాండి. ఎందుకు తంబానికి రాద్దాండి కానీ ఏంటి రత్తానవరా రాజుగా అక్కడ? చూడురు మీరే రామాయ అంటే నాకు ఇట్టాం అందుకే దాని పేరు రాసిన. రాజు వెట్స్ రంబ రంబ ఎవర్రా? ఊరి యొక్క రంబానుందా? ఏ ఇది రంబా కాదు రాంబాయే. అరే అది రాంబాయి కాదురా రంబరా. నీకు నా స్పెల్లింగ్ రాస్తలే నువ్వు నల్లో ఎత్తానవా? ఊరి యొక్క ఆ పూర రంబాన్ రాసిండ. ఇగో నా చదువురాక నా పూరంతో రాజు వెడిసి రాంబాయ్ అని రాయమంటే రాజు వెడిసి రాంబాన్ రాసిండు. నీ అక్క నా చదవత ఇట్లా ఇంగ్లీష్లో రాదు నేను. అరే ఆ రాసుడే ఇంగ్లీష్ లో రాసిండ్రా. ఇది ఇంగ్లీష్లో ఉందా అంటే అయినా మన గురించి తెలుసు కదా. ఏం రాదు చదువు రాకున్నా రాంబాయి నువ్వంటే నాకు మట్టి ఇట్టమే నన్ను లవ్ చేయి. అరే రాజుగా నువ్వంటే నాకు ఇష్టం లేదు. మా అయ్యకి తెలిసిందనుకో నిన్ను చంపి బొంద పెడతాడు. ఏ రాంబాయ్ ఏం మాట్లాడుతున్నావే? ఇష్టం లేదు నేను డప్పు కొట్టినప్పుడు నాది చూసుకుంటూ నవ్వుతున్నావా? నువ్వు నవ్వుతున్నావు అంటే నేను ఇట్టే ఉన్నట్టే నీకు. అరే ఏం మాట్లాడుతున్నావురా? నేను చూసి నవ్వినంత మాత్రాన లవ్ చేస్తున్నట్టేనా? ఇగో రాంబాయ్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు నాకు ఎరికేనే. కాకపోతే నేను చెప్తున్నా నువ్వు చెప్తున్నావు అంతే. అరే అవులేగా ఫాల్తుగా చెప్తే అర్థమైతలేరా నేను నేను లవ్ చేస్తలేనని. ఆ తమ్మ మీదకి వెళ్ళి పేర్లు దూడిపోయి మా అయ్య చూసి అనుకో సంపి బొంద పెడతాడు. ఏ రాంబాయ్ మా గురించి నువ్వేం టెన్షన్ పడకే. ఒక నేను 90 ఇచ్చి కమ్ముతుంది. ఏంటిదిరా కమ్మేది? ఇక్కోళ్ళనా ఇక్కోళ్ళనా? నాకు తిక్క ఉడికేసింది అనుకో కోళ్ళని కాదే నిన్ను కమ్ముతా. రాంబాయ్ నువ్వు మాట్లాడవేందే? ఏంద్రా కరోడా ఊకున్నా కొద్దిగా బాగా ఎత్తున్నావు. ఏ రాంబాయ్ నన్ను కరుడు అంటేవా నువ్వు? ఏంద్రా మీ మీద కత్తున్నావు కొడతావారా? కొట్టుడు కాదే రాంబాయ్ అంటే నాకు మత్తు తిట్టమే. నేను చచ్చిపోతే నువ్వు ఎడుతో లేదు తెలియదు కానీ నేను చచ్చిపోతే మా అమ్మ ఎడుతుంది. నేను చచ్చిపోతే మా అమ్మ ఎడుతుంది. ఊరి పిసోడా నువ్వు ఎత్తిపోయినాక మీ అమ్మ ఎడకపోతే ఇట్ట వీళ్ళమ్మ చెడుతుందారా? నువ్వు భలే మాట్లాడుతున్నావు. అంటే సినిమా డైలాగ్ కొడితే ఫీల్ ఉంటుందని కొట్టినే. ఇగో రాంబాయ్ నన్ను లవ్ చేయే. అరే ఊకున్నా కొద్దిగా బాగా ఎత్తున్నాయింద్రా రాజుగా నువ్వు.